పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సంవత్సరం జూలై నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మీనరాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వారికి జరుగుతున్న గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఎవ్వడూ ఆపలేడు. అంత గొప్ప గ్రహస్థితి. కారణం ఏంటంటే పంచమ స్థానంలో రవి శుక్ర గ్రహాల యొక్క కలయిక చేత మీనరాశి వారికి విల్ పవర్ పెరుగుతుంది. ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే వెంటనే చేసేస్తారు. అంత గొప్ప ఫలితం వస్తుంది. దాంతోపాటు తృతీయ స్థానంలో గురుకుజ గ్రహాల యొక్క కలయికతోటి సాహసమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యంతో చేసేటటువంటి పనులు, సాహసంతో తీసుకునేటటువంటి నిర్ణయాలు అత్యుత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. సప్తమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మీద కొద్దిగా దృష్టి పెట్టండి. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. ప్రధానంగా మీ రాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నాడు. శని భగవానుడి యొక్క వక్ర నడక మీనరాశి వారికి యోగాన్నివ్వదు. పనులు విపరీతమైనటువంటి ఆటంకాలుగా మారుతూ ఉంటాయి. కొంచెం అంటే ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ కానీ, అంటే జాయింట్ పెయిన్స్ కానీ, వెన్నెముక ప్రాబ్లమ్స్, ఇట్లాంటి సమస్యలు అనేటటువంటి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు లాభస్థానాధిపతి వ్యయంలో వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎవరైతే రావాల్సిన ధనం కోసం ఎదురు చూస్తూ ఉంటారో అవి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఈ వారంలో ఒక శుభవార్త వినటం కానీ, చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బ్రహ్మాండమైనటువంటి పదోన్నతులు పొందటం కానీ జరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం గోల్డెన్ టైం అని చెప్పాలి. ఇక్కడ 21వ తేదీ నుంచి 23వ తేదీ ఉదయం వరకు ఉన్న సమయం ఈ మీనరాశి వారికి అత్యంత లాభాన్ని కలిగిస్తుంది. సంతానపరమైన విషయాలలో మంచి వార్తలు వింటారు. విద్యార్థులు వారి విద్యా సంబంధమైన విషయాలలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు. వ్యాపారం చేసుకునేటటువంటి వారికి వ్యాపారపరంగా లాభం కలుగుతుంది. అలానే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అధికమైనటువంటి లాభాలు కూడా పొందుతారు. 23వ తేదీ మార్నింగ్ 9 o'clock నుంచి 25వ తేదీ ఉదయం 10:47 వరకు అత్యంత కఠినమైన సమయం. అధికమైనటువంటి ఖర్చులు, అధికమైనటువంటి శ్రమ, చేసినటువంటి పనికి తగిన ఫలితాన్ని పొందలేకపోవటం, రకరకాలైనటువంటి ప్రతికూలతలు, కొంచెం అంటే రకరకాల ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. 25వ తేదీ మార్నింగ్ 10:47 నుంచి 27వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా మీనరాశి వారికి అఖండమైనటువంటి రాజయోగాన్ని కలిగిస్తుందని చెప్పడంలో కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇవి మీనరాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.